సో హాయ్ గైస్, పుష్ప 2 18 డేస్లో అంటే December 4th ప్రీమియర్స్ నుంచి ఈ 22nd వరకు 3 వీకెండ్స్లో ఎంత అమౌంట్ కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, అసలు వరల్డ్ వైడ్గా ఏ ఏరియాస్లో హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది అండ్ ఎక్కడ డబ్బులు రాక ఫ్లాప్ అయిందో కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ వైడ్ 620 కోట్ల హ్యూజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటారైన పుష్ప 2కి ఇది చాలా రిస్కీ టార్గెట్. పొరపాటున మిస్ అయిందంటే కొన్న వాళ్ళంతా వచ్చి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ మీద పడిపోతారు. బట్ సుక్కు గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని, బన్నీ గారి డెడికేషన్ ని అండ్ ఆ సీక్వెల్ మీద ఉన్న యాంటిసిపేషన్ ని బ్లైండ్ గా నమ్మేసి అంత హ్యూజ్ రేట్లుగా అమ్మేశారు మైత్రి మూవీ మేకర్స్. ఈవెన్ ఇద్దరు హీరోలతో చేసిన రాజమౌళి గారి త్రిబుల్ గానీ, బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టిన కల్కి ప్రొడ్యూసర్లు గానీ ఇలాంటి రిస్క్ చేయలేదు. మరి దాస్ అంటారో, అత్యాస్ అంటారో, లేదా వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకున్న నమ్మకమో తెలియదు కానీ మొత్తానికి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ హ్యాపీగా గట్టెక్కేస్తున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మూవీ లవర్స్. సో 18 రోజుల్లో పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా 1528 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ షేర్ వచ్చి 737 కోట్లు. ఇది ఏపీ అండ్ తెలంగాణలో టోటల్ గా 215 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అసలు ఏపీ అండ్ తెలంగాణలో 200 కోట్లు దాటిన సినిమాలంటే అది రాజమౌళి గారి పేరు మీద ఉన్నాయి. అయితే నైజాం ఏరియాలో త్రిబుల్ మూవీని 70 కోట్లుగా అమ్మితే 111 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ నమ్మకంతోనే అనుకుంటా పుష్ప 2 నైజాం రైట్స్ ని 100 కోట్లుగా అమ్మేశారు. ఈ టార్గెట్ చూసి నేనైతే ఇది క్రాస్ చేయడం ఇంపాసిబుల్ అనుకున్నా. టు బీ ఫ్రాంక్, ఫస్ట్ డే సినిమా చూసొచ్చి ఓవరాల్ నైజాంలో 15 కోట్ల లాస్ ఉంచేస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేశా. కానీ సర్ప్రైజింగ్ గా 18 రోజుల్లో 94 కోట్ల 92 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా 5 కోట్ల 20 లక్షలు కలెక్ట్ చేస్తే నైజాంలో క్లీన్ హిట్ అవుతుంది పుష్ప 2. ఇంకా సీడెడ్ ఏరియా 30 కోట్లకి రైట్స్ అమ్మారు. అసలు సీడెడ్ లో 30 కోట్లు క్రాస్ చేసిన సినిమా అంటే ఎన్టీఆర్ గారి దేవరా ఒక్కటే. నేను చెప్తుంది నాన్ రాజమౌళి రికార్డ్స్. అయితే ఈ 30 కోట్ల టార్గెట్ ని పుష్ప 2 15 రోజుల్లోనే క్రాస్ చేసి క్లీన్ హిట్ అయిపోయింది. ప్రెజెంట్ 1 కోటి పైన లాభాలతో ప్రాఫిట్ లో ఉంది. అండ్ ఉత్తరాంధ్ర రైట్స్ ని 23 కోట్లకి సేల్ చేస్తే 17 రోజుకే ఆ టార్గెట్ ని క్రాస్ చేసి పైన 30 లక్షల లాభాలతో రన్ అవుతుంది. ఇంకా ఈస్ట్ గోదావరి రైట్స్ ని చూస్తే 14 కోట్ల 40 లక్షలకు సేల్ చేశారు. ఇది 18 రోజుల్లో 12 కోట్ల 55 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా 1,85 లక్షలు రావాలి. అండ్ వెస్ట్ గోదావరి రైట్స్ ని 10 కోట్ల 80 లక్షలకు సేల్ చేశారు. ఇప్పటి వరకు 9 కోట్ల 69 లక్షలు కలెక్ట్ చేసింది. ఇది క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 1,11 లక్షలు కలెక్ట్ చేయాలి. ఇదంతా చూస్తుంటే పుష్ప 2కి గోదావరి జిల్లాలో కొంచెం హ్యాండ్ ఇచ్చేసారనిపించింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ రైట్స్ ని 15 కోట్ల 20 లక్షలకు సేల్ అయితే ప్రస్తుతానికి 15 కోట్ల 5 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా జస్ట్ 15 లక్షలు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ ఇది. కృష్ణ రైట్స్ ఏమో 12 కోట్ల 40 లక్షలకు సేల్ చేశారు. అయితే 18th డే రోజు అది బ్రేక్ ఈవెన్ చేసేసి పైన 2 లక్షల లాభాల్లో ఉంది. అండ్ లాస్ట్ వన్ నెల్లూరు రైట్స్ 7 కోట్ల 20 లక్షలకి ఇది సేల్ చేశారు. ఇది కూడా 15th డే రోజునే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రెజెంట్ 42 లక్షల ప్రాఫిట్ లో ఉంది. సో ఓవరాల్ గా పుష్ప 2 ఏపీ అండ్ తెలంగాణలో 215 కోట్లు కొట్టాలంటే 18 రోజుల్లో 207 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా 8 కోట్లు కలెక్ట్ చేస్తే మన తెలుగు స్టేట్స్ లో క్లీన్ హిట్ అవుతుంది. ఇందులో నైజాం ఏరియాలోనే 5 కోట్ల పైన కలెక్ట్ చేయాలి. ఈ వీక్ ఎలాగో క్రిస్మస్ హాలిడే అండ్ వీకెండ్ లాస్ట్ Jan 1 ఉంది కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజం చెప్పాలంటే ఈ ఓవరాల్ 215 కోట్ల టార్గెట్ ఇంపాసిబుల్ అనుకున్నా, కానీ ఇంత లాంగ్ రన్ లో ఇంత పాజిటివ్ కలెక్షన్ గెయిన్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఒక పక్క పర్సనల్ గా బన్నీ గారికి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా 18th డే రోజు పుష్ప 2 తెలుగు స్టేట్స్ లో ఇలా టాప్ షేర్ గెయిన్ చేయడం వేరే లెవెల్. ఇంకా అదర్ స్టేట్స్ చూసుకుంటే కర్ణాటక రైట్స్ ని 32 కోట్లకి సేల్ చేశారు. ఇది పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అయిన ఫస్ట్ ఏరియా. ఎప్పుడో 10 డేస్ బ్యాక్ టార్గెట్ ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతానికి 18 కోట్ల 20 లక్షలతో హ్యూజ్ ప్రాఫిట్ లో ఉంది. అంతేకాదు కర్ణాటకలో హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన టాప్ 2 తెలుగు మూవీస్ లో పుష్ప ప్రెజెంట్ సెకండ్ పొజిషన్ లో ఉంది. కొన్ని రోజుల్లో బాహుబలి 2ని బీట్ చేయొచ్చు. నెక్స్ట్ తమిళనాడు రైట్స్ ని 52 కోట్లకి సేల్ చేశారు. పుష్ప 1 ఇక్కడ జస్ట్ 14 కోట్లే కలెక్ట్ చేసింది. కానీ ఈ సీక్వెల్ ని మరీ ఓవర్ ద బోర్డ్ అమ్మేశారనిపించింది. ఎనీవేస్ 18 రోజుల్లో 32 కోట్ల 75 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా 19 కోట్ల 25 లక్షలు కలెక్ట్ చేస్తే గానీ ఇక్కడ హిట్ అవ్వదు. సో ఈ ఏరియాలో పుష్ప 2 లాస్ గట్టిగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కేరళ రైట్స్ ని 20 కోట్లకి సేల్ చేశారు. కేరళలో 20 కోట్లు అంటే పెద్ద టార్గెట్. ఎందుకంటే అక్కడ టికెట్ రేటు మీద అప్రాక్సిమేట్లీ జీఎస్టీతో కలిపి సగం పైన ట్యాక్స్ పోతుంది. అయితే మల్లు అర్జున్ కాబట్టి, అందులోనూ సీక్వెల్ హైప్ కాబట్టి ధైర్యంగా 20 కోట్లకి అమ్మేసి ఉంటారు. కానీ మలయాళం వాళ్ళు సెకండ్ డే నుంచే హ్యాండ్ ఇచ్చేశారు. మల్లు అర్జున్ వచ్చి ప్రమోట్ చేసుకున్న ఫీలింగ్స్ సాంగ్ లో మలయాళం చిన్న బిట్టు పెట్టినా అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ కేరళలో హ్యూజ్ డిజాస్టర్ అవుతుంది. చివరికి ఒక 55% లాస్ మిగిల్చేస్తుంది. అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ ని 200 కోట్లకి సేల్ చేశారు. అయితే పుష్ప 1 ఇక్కడ 52 కోట్లు కలెక్ట్ చేసింది. బట్ ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఇచ్చింది. నార్త్ లో పుష్పకి యునానిమస్ క్రేజ్ ఉంది. సో ఆ నమ్మకంతోనే 200 కోట్ల హ్యూజ్ అమౌంట్ కి సేల్ చేశారు. అంటే అప్రాక్సిమేట్లీ 450 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాలన్నమాట.
ఎంత క్రేజ్ ఉన్నా సరే ఈ టార్గెట్ అంటే చాలా రిస్కీ. హిందీ ఆడియన్స్ ని బ్లైండ్ గా నమ్మేస్తే బిస్కెట్ అయిపోతాం మనం. కానీ సుక్కుమావకి నార్త్ వాళ్ళ పల్స్ బాగా తెలుసు అనుకుంటా. పుష్ప 2 నార్త్ లో చేస్తున్న రూలింగ్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. మొత్తం నార్త్ టెరిటరీలోనే ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. మనం 200 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అనుకున్నాం, కానీ ఆ 200 కోట్ల పైన ఇంకో 126 కోట్లు కలెక్ట్ చేసి ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట పండించేస్తుంది. ఈ రన్ ఇలానే ఇంకో 2 వీక్స్ వరకు కంటిన్యూ అయితే 1000 కోట్ల మార్క్ ని జస్ట్ హిందీలో కలెక్ట్ చేస్తుంది పుష్ప 2. ఇప్పట్లో ఈ కలెక్షన్ ని ఈ లెవెల్లో క్రాస్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో చూద్దాం ఫ్యూచర్ లో ఎవరు దీన్ని బీట్అవుట్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఓవర్సీస్ లో కూడా పుష్ప 2ని హ్యూజ్ అమౌంట్ అంటే 100 కోట్లకి అమ్మేశారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని క్రాస్ చేసి జస్ట్ 15 రోజుల్లోనే ఈ 100 కోట్ల షేర్ ని రాబట్టి ప్రస్తుతానికి 14 కోట్ల లాభాల్లో ఉంది. ఎస్పెషల్లీ నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో టూ గుడ్ గా పర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని 14 రోజుల్లో క్రాస్ చేసి ప్రెజెంట్ 117 కోట్ల లాభాల్లో ఉంది పుష్ప 2. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఏ సినిమా అయినా 500 కోట్లు కొట్టింది, 1000 కోట్లు కొట్టిందంటే ఫస్ట్ అది బుక్ మై షోలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూస్తే అది నిజమా లేక పోస్టర్స్ లోనే లెక్కలా అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బిఎంఎస్ అనేది ట్రస్ట్ వర్తి, ప్రస్తుతానికి దీన్ని ఎవడా హ్యాక్ చేయలేదు. ఎనీవేస్ పుష్ప 2 బిఎంఎస్ సేల్స్ లో ఇండియాలోనే 2 years నుంచి టాప్ లో ఉన్న KGF 2ని క్రాస్ చేసి జస్ట్ 18 రోజుల్లో 17.79 మిలియన్ టికెట్ సేల్స్ తో నెంబర్ 1 పొజిషన్ లో కూర్చుంది. అంతేకాదు జస్ట్ ఆన్లైన్ బుకింగ్ సేల్స్ లోనే పుష్ప 2 1000 కోట్లు గ్రాస్ కొట్టిందంట. ఇది ఇండియన్ సినిమాలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఇంకా బాహుబలి 2 ఓన్లీ ఇండియాలో అప్రాక్సిమేట్లీ 1400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఆ రికార్డ్ ని పుష్ప 2 లాంగ్ రన్ లో క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ఆ టార్గెట్ కి ఇంకా 120 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అండ్ బాహుబలి 2 సెట్ చేసిన 1810 కోట్ల గ్రాస్ రికార్డ్ ని పుష్ప 2 క్రాస్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటున్నాను నేను. ఓవరాల్ గా మెల్లిగా ఇంకో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. బాహుబలి 2ని బీట్ చేస్తుందా లేదా? సో దట్స్ ఇట్ గైస్. పుష్ప 2 18 రోజుల్లో కలెక్ట్ చేసిన వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ కలెక్షన్స్ మీద డీటెయిల్డ్ ఇన్ఫో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.